హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఆంధ్రమాత ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది. మీరు ఈ విధంగా ట్రై చేయండి. నిమిషాల్లోనే ఈ చట్నీని తయారు చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక కట్ట గోంగూర యాడ్ చేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ మరియు 5-6 పచ్చిమిర్చి మీకు కారానికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మొత్తం మీకు ఈ విధంగా అయిపోతుంది. వాటర్ లేకుండా మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చేస్తుంది. ఇలా కనుక వాటర్ అనేది ఉంటే కనుక మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు పెట్టుకోండి స్టవ్ మీద. ఇలా వాటర్ అనేది లేకుండా మొత్తం ఎగిరిపోయేటట్టుగా ఆకులు మొత్తం దగ్గరికి వచ్చేటట్టుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఇంకో 2 నిమిషాలు పెట్టుకుందాం. ఒక 2 నిమిషాల తర్వాత వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర మొత్తం ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. చల్లారిన తర్వాత అందులో వేపుకున్న జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇది పక్కన పెట్టుకొని తాలింపు కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ పోసి తాలింపులు మరియు 3-4 వెల్లుల్లిపాయలు మరియు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం మాత్రమే పసుపు యాడ్ చేసుకొని ఇది కొంచెం చిటపటలాడిన తర్వాత మిక్సీ చేసుకున్న గోంగూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయింది నిమిషాల్లోనే. ఇదే విధంగా మీరు సింపుల్గా తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.